నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. నియోజకవర్గంలో బల్సులాల్పే డివిజన్ లో 60 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయనున్నట్లు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుర్మా లక్ష్మీపతి ఆయన డివిజన్లోని బండమైసమ్మ నగర్, బాబు జగజ్జీవన్ రామ్ నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న సీసీ రోడ్ల నిర్మాణం పర్యవేక్షించి విలేకరులతో మాట్లాడుతూ సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ సహకారంతో స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలత సహకారంతో డివిజన్లోని డ్రైనేజీ సమస్య, వీధి దీపాలు అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నామని, అందులో భాగంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో 60 లక్షలతో బల్చీలాల్పేట్ డివిజన్లో సిమెంట్ రోడ్లు పనులు చేపడుతున్నామని ఆయన అన్నారు. పూర్తిగా సహకరించిన ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బల్చీలాల్పేట్ డివిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫైమ్ మాట్లాడుతూ 3000 ఇళ్లకు గాను 68 ఇళ్లులు మాత్రమే రెగ్యులైజ్ అయ్యాయని, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పేరుతో స్థానికులను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తమ ఇల్లు రెగ్యులైజ్ కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలను గుర్తించి మిగిలిన ఇళ్లను రెగ్యులైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు ఎంఏ ఫైమ్. నేను బల్చీలాల్పేట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడు. ఇప్పుడు మా ఏరియాలో అన్ని రోడ్స్ ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్లో అన్ని రోడ్స్ డెవలప్ అవుతుంది. కొన్ని రోడ్స్ వేసేస్తారు, కొన్ని సి క్లాస్లో రోడ్స్ వేసేది ఉన్నాయి. ఇంకా ఒకటి ఏమంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా ఇల్లులకి ఎవరు వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తలేరు. వాళ్ళు ఇంతకుముందు మన శ్రీనివాస్ యాదవ్ గారు, మన కేసీఆర్ గవర్నమెంట్ అరౌండ్ 68 హౌసెస్కి చేసింది. ఇంకా 1900 హౌసెస్ అంటే 1900 హౌసెస్ ఇంక్లూడింగ్ ఫ్లాట్స్ అది రెగ్యులరైజ్ చేసేటివి ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు అందరు. ఎందుకంటే ఓనర్షిప్ కావాలి. 80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. అందరి దగ్గర అన్ని మన దగ్గర నల్ల కనెక్షన్స్ ఉన్నాయి, అన్ని డ్రైనేజ్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా డెవలప్ కూడా అయింది. శ్రీనివాస్ యాదవ్ గారు మా తెలంగాణ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు మరి బల్చీలాల్పేట్ డివిజన్లో మరి డి క్లాస్లో కానీ మరి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్న బండమైసమ్మ ఏరియాలో మొత్తం కూడా రోడ్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వివేకానంద రెస్టారెంట్ దగ్గర మరి 4 గల్లీలు తీసుకున్నాము. ఆల్రెడీ 2 గల్లీలు వేసి 2 గల్లీలు ఇలా నైట్ వేస్తాం. 60 లక్షల బడ్జెట్ తోటి రోడ్ల ప్రక్రియ చేస్తాం. మొత్తం ఎన్ని గల్లీలు ఉన్నాయి? అక్కడ బండమైసమ్మలో దాదాపు 12 గల్లీలు ఉన్నాయి. ఇక్కడ డి క్లాస్లో ఏమో 4 గల్లీలు. 4 గల్లీలు కూడా 2 గల్లీలు వేసి ఇంకా 2 గల్లీలు రోడ్డు పూర్తి చేస్తారు. అది రోడ్లు వేసే ముందు సివరేజ్ లైన్ ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయి, పైపు డ్యామేజ్ ఉన్నాయి, అవన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసి కొత్త పైప్ లైన్ వేస్తాం. ఇప్పుడు 68 హౌసెస్ అంటే అరౌండ్ 2000 హౌసెస్లో 68 చేస్తే అది 5% కూడా కాదు, 10% కూడా కాదు. దానివల్ల పబ్లిక్లో ఎట్లా ఉన్నదంటే, అరే వాళ్ళది అయిపోయింది, మాది కాలేదు, ఇంకా మేము కూడా లోన్ తీసుకొని కడదామంటే కూడా పైసలు లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ గవర్నమెంట్ చేసింది, ఇంత పాత గవర్నమెంట్ చేసింది, కానీ అది కంటిన్యూషన్ చేసేస్తే బాగా ఉంటుండేను. ఈ గవర్నమెంట్ వస్తే కూడా ఈ రెగ్యులరైజ్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది రెగ్యులరైజ్ చేసేస్తే వాళ్ళకు చాలా పబ్లిక్కి కనీసం 2500 నుంచి 3000 ఫ్యామిలీస్ ఉన్నారు దీనిలో. చాలా పెద్ద సమస్య. ఇంకా ఏమో మిడిల్ క్లాస్, లో క్లాస్ అందరు కలిసి